సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ నా వందనాలండి. మరి నేను కుటుంబ క్రైస్తవ వివాహాలు ప్రేమ యాత్ర అనే సబ్జెక్ట్ మీద నేను చెప్తూ ఉన్నాను. మరి ఇది ఆఖరి సబ్జెక్టుగా అంటే ఇక ముగించేస్తున్నాను. ఈ సబ్జెక్టుతో కుటుంబ క్రైస్తవ వివాహాలు ముగించేస్తున్నాను, సంపూర్ణం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, తెలుసుకోవాలి. తెలుసుకుని మీరు పాటించినట్లయితే మరి ఎంతో లాభం, జీవితాలకి సాఫల్యం అవుతుందని నేను ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు మనం ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే ఆఖరిగా వైవాహిక ప్రేమ ఇద్దరిని పరిపూర్ణం చేస్తుంది. వైవాహిక అంటే వివాహం చేసుకున్నటువంటి ప్రేమ, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇరువురికి కలిగేటువంటి ప్రేమని వైవాహిక ప్రేమ అంటారు. ఇది ఇద్దరిని పరిపూర్ణం చేస్తుందన్నమాట, భార్యను భర్తను కూడా. దీంట్లో ప్రేమించటం, ప్రేమించబడటం అనేది మానవ లక్షణాల్లో ఒకటి. మనిషికి ముఖ్యంగా ప్రేమించటం, ప్రేమించబడటం. మనం ప్రేమించటం గొప్ప కాదు, అవతల వ్యక్తి చేత మనం ప్రేమించబడటం అనేది చాలా గొప్ప, అన్యోన్యమైనటువంటి దాంపత్యం అది అవుతుంది. ఇది మానవ జీవిత లక్షణాల్లో, ఈ ప్రేమ లక్షణాల్లో ఒకటి అన్నమాట, ప్రధానమైనది. ఈ మనిషి పొందే ఆనందానుభవాలన్నిటిలోనూ ఉన్నతమైనది ఈ ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ప్రేమ. అనుబంధాలన్నిటిలో కూడా ఉత్తమమైనది, చాలా గొప్పది ఇది. ఈ గొప్పది ప్రేమ ఒకటే. ఈ ప్రేమే మనిషిని మనిషిగా చేస్తుంది. ప్రేమ లేకోకుండా ఏ మనిషి జీవించలేడు. మానవ జీవితం అనేది ప్రేమతో ముడిపడి ఉంది. ఈ ప్రేమ రకరకాలని చెప్పుకున్నాం. తల్లి ప్రేమ, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ, స్నేహితుల ఎడల ప్రేమ, ఈ రకరకాల ప్రేమతో ఈ మానవ జీవితం ముడిపడి ఉంటుంది. కాబట్టి ప్రేమ లేకోకుండా మనిషి జీవితం అనేది ఉండటం అనేది అసంభవం. అలా ప్రేమ లేక జీవించాడంటే అది పాషాణం, రాతితో సమానం, రాతి మనసుతో సమానం. జంతువులకు కూడా ప్రేమ ఉంటుంది. చూడండి, జంతువులు బిడ్డల్ని మరి పోషిస్తాయి. ఎక్కడెక్కడో ఆహారం తీసుకొచ్చి అవి స్వయంగా ఆహారం సంపాదించుకునేంత వరకు మరి తల్లి తండ్రి ఆడ మగ జంతువులు బిడ్డలకి ఆహారాన్ని సంపాదిస్తాయి. అలాగే పక్షులు ఎగిరి వెళ్ళి నోటితో ఖర్చుకొచ్చి వాటి నోటిలో పెట్టి తినిపిస్తూ ఉంటాయి. కోళ్ళు, మరి కుక్కలు, మన పెంపుడు జంతువులన్నీ కూడా వాటి ప్రేమని, బిడ్డల ఎడల ప్రేమ ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమ లేకోకుండా ఏ జీవి కూడా జీవించలేదు. కాబట్టి మనిషి జీవితంలో ప్రేమించని, ప్రేమించబడని, ప్రేమను చూడని మనిషి జీవితం మోడుబారి ఎండిపోతుంది. ఈ ప్రేమ అనేది వాడు మర్చిపోతే ఆడి మానసిక రోగి, ఆడికి ఏమీ తెలియదు, ప్రేమ ఏమీ తెలియదు. ఆడన్నీ మర్చిపోతాడు కాబట్టి వాడి జీవితమే మొద్దుబారిపోతుంది, ఎండిపోతుంది. ప్రేమ మనిషి జీవితాన్ని చిగురింప చేస్తుంది. వైవాహిక ప్రేమ ఇతర ప్రేమల కంటే మనిషిని జీవింప చేస్తుంది. చూడండి, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం తల్లిని తండ్రిని ప్రేమిస్తాం. వాళ్ళని పిలిస్తే వెళతాం, పెడితే తింటాం, కొడితే ఏడతాం, ఏది చెప్తే చేస్తాం. కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత, టీనేజ్ దాటిన తర్వాత, 18, 19 దాటిన తర్వాత, 20, 21 వచ్చిన తర్వాత వాడి జీవితంలో ఏదో ఒక వెలుతు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అస్తమానం తల్లి తండ్రులను వేరే ప్రేమించడం వాడికి బోరు కొడుతుంది. వీళ్ళు చుట్టూ తిరుగుతారు. దాదాపు 18, 20 ఏళ్ళు వీళ్ళ ప్రేమను చవి చూశాడు,
రుచి చూశాడు, కానీ క్రొత్తదనాన్ని, క్రొత్త ప్రేమను ఏదో కోరుకుంటాడు. తన భావాలు మనసు ఇప్పి చెప్పుకుంటాకి, తన కష్టాలని మనసు ఇప్పి చెప్పుకుంటాకి, బాధలను చెప్పుకుంటాకి ఒక వ్యక్తి కావాలి, ఒక తోడు కావాలి, ఒక స్త్రీ కావాలి, ఒక భార్య కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. వాడి బాధల్ని తల్లిదండ్రులకి చెప్పొచ్చు, కానీ వాడు చెప్పడు. ఎందుకంటే నేను బాధపడి వాళ్ళని మళ్ళీ ఏడిపించడం ఎందుకని చెప్పుకోలేడు. అదే భర్తకైతే మనసు చెప్పి చెప్పుకొని మాట్లాడుకుంటారు. కాబట్టి ఏదో వెలుతురు వస్తుంది. కాబట్టి ఈ పెళ్లి అయిన తర్వాత ఈ స్నేహ బంధం, ప్రేమ బంధం భార్యాభర్తలు ఇద్దరిని కూడా అభివృద్ధి పరుస్తుంది, మనిషిగా వికసింప చేస్తుంది. మోడివారిపోతుంది, నా జీవితం ఎందుకు పనికిరాదు, పెళ్లి కాదు, ఇంకా నాకు ఎవరు చేసుకుంటారు అని తన జీవితాన్ని నిరాశ నిస్పృహలతో నింపుకున్నటువంటి వాడికి పెళ్లి చేస్తే వాడి జీవితము మళ్ళీ చిగురింపజేస్తుంది. ఆశలు పుడతాయి, కోరికలు పుడతాయి. నాకు పెళ్ళయింది, సంతానం కలుగుతుంది, బిడ్డలు పుడతారు, నాకు ఒక వంశం ఏర్పడుతుంది, ఒక కుటుంబం ఏర్పడుతుందని చెప్పేసి తన జీవితం మోడివారిపోయిందిరా అనుకున్నటువంటి జీవితం మళ్ళీ బాగుపడుతుంది, చిగురింప చేస్తుంది. అది దేవుని శక్తి వల్ల కలుగుతుంది, దైవ ప్రేమ వల్ల కలుగుతుంది. అందుకని బిడ్డలు లేనటువంటి వారు దేవుడిని ప్రార్థించుకుంటారు. గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. అప్పుడు సంతానం కలిగిందని సంతోషం వచ్చిందని అప్పుడు దేవుడు ఒక భక్తుడు రాసుకుంటాడు, మోడువారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు, మోడువారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలు నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది అని ఒక భక్తుడు చక్కని పాట రాశాడు. కాబట్టి బోడు మారిపోతుంది అనుకున్నటువంటి జీవితాన్ని భగవంతుని కృపలో, భగవంతుని దయలో చిగురింప చేసుకుంటారు, చిగురింప చేస్తాడు దేవుడు. కాబట్టి మనిషి ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే మరణిస్తాడు. అయితే ఈ రెండు సంఘటనల మధ్య మనిషి జీవితం శాశ్వత అనుబంధానికై తప్పిస్తూ అన్వేషిస్తూ ఉంటుంది. పుట్టేటప్పుడు ఒంటరిగా వస్తాడు, పోయేటప్పుడు ఒంటరిగానే పోతాడు. ఒంటరి జీవిగా భూలోకానికి అనుదిస్తాడు పుట్టేటప్పుడు, చనిపోయేటప్పుడు ఒంటరిగానే మళ్ళీ భూమి నుంచి మరి భూలోకంలోకి పాతి పెట్టబడతాడు, దహనం చేయబడతాడు, మత సంస్కారాల ప్రకారం చేయబడతాడు. కాబట్టి ఈలోపు తాను ఏదో సాధించాలి అని ఆశ, కోరిక అనేది మానవ జీవితంలో ఉంటుంది, అన్వేషిస్తూ ఉంటుంది. సహకారం, సానుభూతి లేకుండా మనిషి బ్రతకలేడు, ఒంటరితనాన్ని సహించలేడు. ఒక సానుభూతి కావాలి. తను నష్టపోయాడనుకో, బాధపడుతున్నాడనుకో, అయ్యో అలా జరిగిందా, ఇలా జరిగిందా, ఏం పర్వాలేదు, మళ్ళీ నువ్వు బాగుపడతావు, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి సానుభూతి చేసేటువంటి సానుభూతి పనులు మనకి ఉండాలి. అది భార్య అయి ఉండాలి. సహకారం కూడా భార్యతోనే ఉంటుంది. భర్తకు భార్య, భార్యకు భర్త సహకారంతో ఉండాలి. కాబట్టి ఒంటరితనాన్ని సహించలేడు. భార్య చనిపోయినాడు కృంగిపోతాడు, ఒంటరితనాన్ని భరించలేడు. ఇంతకాలము కష్టమందును, బాధ ఎందును, వ్యాధి ఎందును ప్రతి చోట మరి తనను సహచారిణిగా ఉన్నటువంటి భార్య తనను వీడి వెళ్ళిపోయిందంటే ఒంటరి జీవితంలో కృంగి కృషించిపోతారు. ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఏం చేయాలో, ఏం పని చేయాలో అతనికి అర్థం కాదు. ఫస్ట్ ఎక్కడ ఒంటరితనాన్ని అనుభవించాడు? వివాహము కాక క్రితం ఒంటరితనాన్ని అనుభవించాడు. తనకెవరో ఒక తోడు కావాలి, తోడు వచ్చింది, కుటుంబం ఏర్పడింది, తర్వాత భార్య చనిపోయినందుకు మళ్ళీ అప్పుడు ఒంటరితనంతో బాధపడతాడు. కాబట్టి ఈ వివాహ బంధం దానిని తొలగించి మనిషి జీవితంలో వసంతాన్ని తెస్తుంది. పెండ్లి గాని యొక్క జీవికి ఒంటరితనాన్ని తొలగించి వసంతాన్ని నింపుతుంది.
అత్యంత సన్నిహితమైన సంబంధం దీని ద్వారా శాశ్వతంగా లభిస్తుంది. సన్నిహిత సంబంధం, ఎవరో విడతీయరాని బంధం, శాశ్వత బంధం ఈ వివాహ బంధం అన్నమాట. జీవిత యాత్రలో సహచరునిగాను, ఒడిదుడుగులలో తోడు నీడగా చేస్తుంది. నవ్వితే నవ్వెందుకు, ఏడిస్తే ఏడ్చేందుకు, బాధపడితే బాధపడేందుకు, కొనియాడితే పొగిడితే పొగిడించుకునేందుకు, ఓటమిలోను గెలుపులోను ఒకరికి ఒకరు ఓదార్చుకుంటూ సహచరునిగా ఉంటారు. ఇదే వివాహం యొక్క బంధం. నా లక్ష్య సాధనలో విరోధులతో ఒక ఒంటరి పోరాటం అక్కర్లేదు. నాకు చేదోడు వాదోడు ఒకరున్నారు. నా భయాలను, సంశయాలను, సమస్యలను, సుఖ దుఃఖాలను పంచుకునేందుకు భాగస్వామిగా ఒకరు నాతో ఉండి నన్ను నడిపిస్తున్నారు అనే అనుభూతి, బాంధవ్యము వారి ఆనందాన్ని పెంచుతుంది. ఈ వివాహ బంధంలో నాకంటూ ఒకళ్ళు ఉండారు, నన్ను నడిపించేందుకు ఒకళ్ళు ఉండారు, నన్ను బాగు చేసేందుకు ఒకళ్ళు ఉండారు అని భర్తను భార్య సపోర్ట్ చేసుకుంటూ, నాకు ఒకరితో పని లేదు. ఒకడు నన్ను చూసినా తల్లిదండ్రులు పెంచే వరకు చూశారు, రెక్కలు వచ్చే వరకు చూశారు, పెండ్లి చేశారు, అయిపోయింది. ఇంకా నాకు చేదోడు వాదోడు ఉండేది భార్యకు భర్త, భర్తకి భార్య మాత్రమే. మిగతా వాళ్ళందరూ అవసరాన్ని బట్టి బంధువులు అవుతారు, అవసరాన్ని బట్టి చుట్టాలు అవుతారు, అవసరాన్ని బట్టి స్నేహితులు అవుతారు, అవసరం తీరగానే మరి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ జీవిత ప్రయాణము రైలు ప్రయాణం లాంటిది. ఒక స్టేషన్లో మనం మరి ట్రైన్ ఎక్కిన తర్వాత మన ప్రక్కన ఎక్కడెక్కడ వారో ఎవరో మనకు తెలియదు కూర్చుంటారు, మాట్లాడతారు, వాళ్ళ కష్టాలు మనకి చెప్తారు, మన కష్టాలు వాళ్ళకి చెప్తాం, మంచి చెడ్డలు. కానీ వారి స్టేషన్ రాగానే దిగెళ్ళిపోతారు, మళ్ళీ కనపడరు. అంతవరకే ఆ బంధం, ఓదార్పు అంతవరకే. అలాగే మనిషి జీవితంలో అనేకులు బంధువులు చుట్టాలు ఎదురయ్యి వారి స్టేషన్ రాగానే దిగెళ్ళిపోతారు. కానీ చివరాకారి వరకు మనతో తోడుగా ఉండేది గార్డు ట్రైన్ ఎంతవరకు వెళ్తుంది అంతవరకు డ్రైవరు గార్డు ఎలా ఉంటారు, అలాగే భార్యకి భర్తకు భార్య చేదోడు వాడోడుగా చివరాకారి వరకు మిగిలేది వారిద్దరే. కాబట్టి ఆత్మధైర్యాన్ని ఇస్తుంది. మనిషి తనను తాను తెలుసుకునేందుకు జరిపే అన్వేషణలో నేను ఎవరు అనే ప్రశ్నకు పూర్తిగా సమాధానాన్ని కనుగొనలేడు. మనిషి అన్వేషణ చేసుకుంటే అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరిని, అసలు ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు, ఏమైపోతాను అనేది చేస్తే అతను ఏమి కూడా కనుగొనలేడు. తన వయస్సు పెరిగే కొద్దీ తన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి. రోజు ఎన్నో తప్పులు చేస్తాడు, దారి తప్పు నడుస్తాడు, తనను తాను అర్థం చేసుకోలేక ఆరాటపడతాడు. అతని తప్పిదాలు తెలిస్తే ఇతరులు తిరస్కరిస్తారు. అయితే వివాహ ప్రేమలో భార్య భర్తలు ఇరువురు నిబంధన లేని ప్రేమలో ఒకరినొకరు అంగీకరించుకొని జీవించడం వల్ల ఒకరితో ఒకరు మనసు ఇప్పి మాట్లాడుకుంటారు. చూడండి, జీవితంలో మనిషి అనేక తప్పులు చేస్తాడు, ప్రతిసారి మోసపోతూనే ఉంటాడు, మాయ మాటలతో మోసపోతూ ఉంటాడు, నష్టపోతూ ఉంటాడు, తప్పిదాలు చేస్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. ఎలాంటి పని చేయకూడదు, అలాంటి పని చేయకూడదు అనుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు మనకి కనపడరు. కానీ భార్య మాత్రం మనం ఎన్నంటూ ఉంటూనే పర్వాలేదులే, వదిలేయండి, ఇంకెప్పుడు మోసపోవద్దు మనం అని వెన్ను తట్టి చేస్తానుంటది. భార్యకు భర్తకు భార్య సహకారం అందించుకుంటూ ఒకరినొకరు అంగీకరించుకుని జీవించడం వల్ల ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. జీవిత ఒడిదుడుకుల్లో, సుఖ దుఃఖాల్లో, అనారోగ్యాల్లో ఒకరికొకరు అండదండగా తోడు నీడగా ఉంటారు. ఇద్దరు తమ సమస్యల గురించి వేరెవరితోనూ చెప్పక్కర్లేదు. తమ లోపాలను, బాధలను పరస్పరం వెల్లడించుకుంటారు. ఒకరిని ఒకరు మోసం చేయటం కానీ, ఒకరి ముందు మరొకరు నటించటం కానీ, కపట వేషం వేయటం కానీ, ముఖానికి ముసుగు వేసుకోవటం కానీ ఉండదు. ఈ సంసారం అనేది జీవితంలో ఈ కష్ట సుఖాల్లో, అప్పుల్లో కానీ, బాధల్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ప్రమోషన్లో కానీ వచ్చే అలలు అనేటువంటి ఈ ఒడిదొడుగులో ఒకరికొకరు పంచుకుంటూ చేసుకుంటూ ఇలా జరిగింది, అలా జరిగింది, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అనేటువంటిది ఇద్దరు పంచుకుంటే, నిజమైన ప్రేమ ఒకరి ఎడల ఒకరు ఉంటే
చక్కగా జాగ్రత్తగా దాన్ని సరిదిద్దుకుంటారు. ఒకరిని ఒకరు మోసం చేసుకోవటానికి ప్రయత్నం చేయరు, ముసుగు చేసుకోవటానికి ప్రయత్నం చేయరు, అబద్ధం ఆడుకోవటానికి ప్రయత్నం అనేది చేయరు. అలా చేస్తే జీవితాన్ని నాశనం అయిపోతుంది, సర్వనాశనం చేసుకుంటారు. అబద్ధం అనేది ఎలా ఉంటుంది అంటే, మనం పడుకుంటే కప్పుకుంటాకి దుప్పటి తీసుకుంటాం. ఫుల్ దుప్పటి అయితే కాళ్ళ నుంచి ముఖం వరకు మొత్తం సరిపోతుంది, చలిగి చక్కగా జాగ్రత్తగా పడుకుంటాం. కానీ చాలని దుప్పటి తీసుకుంటే ముఖం కప్పుకుంటే కాళ్ళు కనపడతాయి, కాళ్ళు కప్పుకుంటే ముఖం కనపడుతుంది. ఈ అబద్ధం కూడా అంతే, చాలని దుప్పట్లు అంటే ఎప్పటికైనా బయట పడిపోతుంది. ఒక అబద్ధం కోసం మరొక అబద్ధం 100 అబద్ధాలు ఆడాలి, అయినా కానీ ఎప్పటికైనా బయటపడక తప్పదు. కాబట్టి అలా భార్యాభర్తల దగ్గర ఉంటే వాళ్ళ సంసారం నాశనం అయిపోతుంది, పాడైపోతుంది, బిడ్డలు సర్వనాశనం అయిపోతారు. అలా కాకోకుండా ఆ ముసుగు లేకోకుండా, అరమర లేకోకుండా ఉన్న విషయాలను బట్టబయలు చేసుకుని ఒకరితో ఒకరు ఒప్పుకొని మాట్లాడుకుంటే, ఏమన్నా తప్పు ఒప్పులుంటే కస్సు బుస్సు అనుకుని ఆ కాసేపు మాట్లాడుకుంటారు, చిందులేస్తారు, తర్వాత మళ్ళీ క్షమించుకుంటారు, ఒకటైపోతారు. ఆ తప్పు మళ్ళీ జరుపుకోకుండా చూసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారు. అది నిజమైనటువంటి భార్యాభర్తల యొక్క ప్రేమ. వివాహ బంధం ద్వారా ఇరువురు ఒకరి కళ్ళతో ఇంకొకరు చూస్తారు. ప్రేమతో నిండిన తమ చూపులతో పరస్పరం తెలుసుకుంటారు. నీవు నన్ను అంగీకరించడం వల్ల నేను నిన్ను అంగీకరిస్తాను, నన్ను నీవు గౌరవిస్తున్నందువలన నేను నిన్ను గౌరవింప తెచ్చుకుంటున్నాను, నీవు నన్ను గొప్పగా భావిస్తున్నందువలన నేను కూడా గొప్పగా అవుతాననే భావాన్ని స్థితి వివాహ ప్రేమలో ఉంటుంది. కాబట్టి ఒకరికి ఒకరు గౌరవించుకోవటం, సమర్థించుకోవటం వలన అక్కడ ఆ ప్రేమానుబంధము అనుభూతే వేరుగా ఉంటుంది. వాళ్ళే గొప్ప కుటుంబీకులుగా, గొప్ప సంసారంగా, గొప్ప మరి కుటుంబంగా రాజ్యం వెళ్తారు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఈ విధంగా వివాహ ప్రేమలో ఒకరి వ్యక్తిత్వం, గుణాలు మరొకరి వలన పటిష్టం చేయబడతాయి. వివాహ ప్రేమలో దంపతులు ఇరువురు పరస్పరం సంతృప్తిని అందించుకుంటారు. స్త్రీ పురుషులు ఇరువురు శారీరకంగాను మానసికంగాను తమ గుణాలు, నిపుణత, సామర్థ్యాలలో ఒకరి లోటును మరొకరు భర్తీ చేసుకుంటూ తృప్తి చెందుతూ ఉంటారు. కాబట్టి అన్ని గుణాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఒకరి భావాలు ఒకరు పంచుకుంటూ సంతృప్తి పొందుతూ ఉంటారు. ఆదర్శ దంపతులుగా నిలుస్తారు. ఆదర్శం అంటే అబ్బా వాళ్ళని చూసి మనం సంసారం చేయాలిరా, నేర్చుకోవాలిరా, వాళ్ళు ఎంత చక్కగా కుటుంబం పోషించుకున్నారు, ఉంటున్నారు, ప్రేమ కలిగి, వృద్ధాప్యంలో కూడా ఒకరినొకరు వెడబాయిపోకుండా ఉంటుందని చూడండి అని ఆదర్శవంతమైన కుటుంబం అవుతారు. ఉదాహరణకు పురుషుని బాధ్యత, గుణం స్త్రీ యొక్క బాంధవ్య లక్షణం, పురుషుని శక్తి, బలము స్త్రీ యొక్క పనితనము. ప్రకృతి సిద్ధముగా కలిసిపోయేది వివాహ ప్రేమలోనే. వీళ్ళు ప్రకృతి సిద్ధంగా ఒకరినొకరు మనసును అర్పించుకొని కలిసిపోయేది వివాహ ప్రేమలోనే. ఒకటి మరో దాన్ని సంతృప్తిపరుస్తూ సంపూర్ణం చేస్తుంది. ఒక మంచి గుణాల నుండి మరొకరు తమ తప్పిదాలను సరిదిద్దుకొని మార్చుకోవడం నేర్చుకుంటారు. వివాహ ప్రేమ దారి తప్పినా వారిని క్రమపరుస్తుంది. కాబట్టి నిజమైన వివాహ ప్రేమ ఒకరిలో భయాలను కనబడుకోకుండా దాగి ఉన్న మంచి గుణాలు, సామర్థ్యాలు, అనుభూతులు ఎలుపలకు తెస్తుంది. ఆ విధంగా ఇరువురి జీవితం విశాలమై, విస్తీర్ణమై వృద్ధి చెందుతుంది. ఈ వివాహ ప్రేమలో, వివాహ దాంపత్యంలో మరి ఒకరినొకరు ప్రేమ అనేది పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, ఎలా అభివృద్ధి చెందాలి, వాళ్ళ జీవితాలని మంచి కుటుంబంగా ఎలా తీర్చిదిద్దాలి, ఎలాంటి సంబంధాలు చూడాలి, ఎలాంటి అమ్మాయి చూడాలి, ఎలాంటి ఉద్యోగం చూడాలి, ఏ చదువు చదివించాలి, వారికి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు లేకుండా ఎలా సంపాదించాలి అనేది, మనం పడినటువంటి బాధలు వాళ్ళకి లేకుండా సంతోషంగా ఉండాలనేది వీరి యొక్క ఇరువురి భార్యాభర్తల ప్రేమ వల్లనే ఒకరికొకరు మాట్లాడుకుని వీళ్ళే ఇంజనీర్లు అవుతారు, వీళ్ళే సృష్టికర్తలు అవుతారు, వీళ్ళే ప్లానర్స్ అవుతారు కుటుంబానికి. అలా చక్కగా చేదోడు వాదోడుగా చేసుకునేది ఒక వివాహ బంధం, వివాహ ప్రేమ ఒకటే. వివాహ ప్రేమలో ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు తెలుసుకోవటం, సహకారం అందించడం, సంతృప్తి కలిగించడం, తమలోని సృజనాత్మకతను
తెలుసుకోవటమే గాక కొత్త సృష్టిని సృష్టించడం జరుగుతుంది. వివాహ ప్రేమ ఫలం సంతానం మనిషి ఎంతో శక్తి సామర్థ్యంతో చేసే రచన, గీచే చిత్రము, నిర్మించే నిర్మాణం, తయారు చేసే ఉత్పత్తులన్నిటిలో గల అందమైన గొప్ప కార్యము. ఒక బిడ్డను కని ప్రేమతో పెంచి పెద్ద చేయటము, తనను తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబంగా మానవులందరికీ ఉంచటం సహజమే. చాలా మట్టుకు ఈ ఆశలు అనేక మందిలో తమ పెంపకం ద్వారానే నెరవేరుతుందని అనడంలో సందేహం లేదు. వివాహం అయిన తర్వాత బిడ్డలు కనడం అనేది ఒక సృష్టి, నూతన సృష్టి. ఆ నూతన సృష్టిలో బిడ్డలని ఆడబిడ్డ కన్నా మగబిడ్డ కన్నా వారి పోలికలు ఉంటాయి, వారి యొక్క వ్యక్తిత్వం ఉంటుంది, వారి గుణగణాలు ఉంటాయి. అదే రచన, అదే డ్రాయింగ్. మంచి సంతానాన్ని మరి పొందటానికి, అందమైన బిడ్డలను కనటానికి మరి వీళ్ళ ఆలోచన చేస్తారు. చేసి చూడండి, గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు బిడ్డలు అందంగా పుట్టాలని చెప్పేసి మంచి మంచి చిత్రాలను చూడటం, మంచి మంచి లొకేషన్లకు వెళ్ళటం, కుంకుమ పువ్వు ఎలాంటివన్నీ ఇక్కడ తినటం, బిడ్డ మంచి రంగులో పుట్టాలని ఆరాటపడటం, ఇదంతా కూడా వాళ్ళు చేసేటువంటి సృష్టి తపన, సృష్టి రచన. ఒక డ్రాయింగ్ లాగా నా బిడ్డలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పేసి మరి వాడు బిడ్డలను కనటం అనేది ఒక గొప్ప కళ, ఆర్ట్. ఆ తర్వాత బిడ్డలను పెంచడం అనేది మరో గొప్ప కళ. చిన్నప్పటి నుంచి నా బిడ్డకి ఇదిగో దైవ వాక్యం నేర్పించాలి, దేవుని గురించి తెలియజేయాలి, సృష్టికర్తన గురించి తెలియజేయాలి, మంచి అలవాట్లు నేర్పాలి, మంచి ప్రయోజకుడిని చేయాలి అని మంచి మంచి కథలు, మంచి మంచి వాక్యాలు ఇవన్నీ కూడా వినిపిస్తూ, నేర్పిస్తూ, పాఠాలు చెప్తూ వాళ్ళని జీవింపజేస్తారు, అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతారు. అలాగే తమ మరణం తర్వాత కూడా తమ పేరు, వంశం నిలబడాలనే మరో ఆశ కూడా ప్రతి ఒక్కరిలో ఉండటం సహజమే. చనిపోయిన తర్వాత కూడా బిడ్డలు తండ్రిని మించిన వాడు అవ్వాలి, మరి తల్లిని మించిన తనయ్య అవ్వాలి అని చెప్పేసి ఆశపడటం, కోరుకోవటం. నా వంశ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలి, తండ్రి పేరు నిలబెట్టాలి, తల్లి పేరు నిలబెట్టాలి, నా వంశముగా ఉండాలి అని చెప్పేసి, నా ప్రతిబింబంగా ఉండాలి, వీళ్ళు నన్ను మించి ఉండాలి అనేటువంటి అనేకమైనటువంటి కోరికలతో ఉండటం సహజమే. అలా ఒకరి పేరు, వంశము, రూపం, తలంపులు, కళలు వారి మరణం తర్వాత కూడా కొనసాగటానికి మనం చూసి ఆనందించగలిగేది ఒక వివాహ ప్రేమలోనే. తర్వాత కూడా మరి వారు చనిపోయిన తర్వాత వాళ్ళ విగ్రహాలు నిలబెట్టాలి, వాళ్ళ పేర్లు రాయబడాలి, వాళ్ళ పేర్లు శాశ్వతంగా ఉండాలి, వాళ్ళ జ్ఞాపకార్థంగా ఉండాలని చెప్పేసి మరి చాలా చాలా మనం చూస్తూ ఉంటాం. గొప్ప గొప్ప వారి యొక్క విగ్రహాలు పెట్టడం, కోడల్లో సెంటర్స్లో పెట్టడం, వాళ్ళ జ్ఞాపకార్థం కుర్చీలు, బల్లలు మరి కూర్చునేవి తయారు చేసేయటం, మరి బస్ షెల్టర్లు, మరి మంచినీటి కుళాయిలు, మంచినీటి ట్యాంకులు, ప్రజలకు ఉపయోగపడేవి ఎన్నో 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 వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేసి వారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టు ఫలాని వాని కుమారుడు, ఫలాని వారు అని చెప్పేసి ఎంతమంది అయితే మహానుభావులు ఉంటారో వారి యొక్క పేరు శాశ్వతంగా ఉండేటట్లు మరి మనం చేసుకోవటం అనేది సహజంగా చూస్తాను. స్వాతంత్ర సమరయోధులు మరి మహాత్మా గాంధీ ఉన్నాడు, మరి ఆయన ఏ మనిషి జేబులో చూసినా ఉన్నాడు, రూపాయి నోటు మీద, కరెన్సీ నోట్ల మీద ఆయన బొమ్మ కనపడుతుంది. ప్రతి మనిషి కరెన్సీ కలిగి ఉంటాడు, కనపడుతుంది. అలాగే గొప్ప గొప్ప నాయకుల యొక్క బొమ్మలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఏమిటంటే నా వంశం ఎలా ఉండాలి, నేను ఎలా బిడ్డను పెంచాలి, ప్రయోజనం చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. దేశానికి అంటే ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి మరి చక్కని మహాకవి చెప్పిన విధంగా ఆ మనుషులకు ఉపయోగపడాలి. అదే ఆనందభూతి. యేసు ప్రభు వారి కూడా అడిగేది అదే. ఆ తీర్పు రోజున నువ్వు ఎవరికి సహాయం చేసావు? హాస్పిటల్లో ఉన్నవాళ్ళని పరామర్శించావా? బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా? భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టావా? మరి రోగిని అయి ఉన్నప్పుడు పరామర్శించావా? ఏం చేసావు నువ్వు అని చెప్పేసి ఆయన అడుగుతాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభా, నీకెందుకు చేసావు? వాళ్ళ రూపంలో నేనే వచ్చాను, మరి నేనే ఆ మనిషిని, కాబట్టి నువ్వు నాకు చేయలేదు, నువ్వు ఎవరో నాకు తెలియదు, ఆ పక్కన ఉండని చెప్తానని ప్రభువే స్వయంగా సెలవిచ్చాడు.
కాబట్టి ఇదంతా సాధ్యమైనది ఎక్కడంటే వివాహ బంధంలోను, వివాహ ప్రేమలోనే. కాబట్టి అలాంటి వివాహాన్ని పిల్లలకి చేయాలి, మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మరి ఆ బైబిల్ అనుసారంగా దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగా ఈ క్రైస్తవ వివాహం అనేది, కట్టుబాట్లు అనేది చాలా జాగ్రత్తగా ఉండేవి. కాబట్టి తన జీవితాన్ని మరి సాఫల్యం చేసుకుని దేవుడిచ్చే బహుమానాన్ని పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి అని తెలియజేస్తూ మరి ఎంతటితో దీన్ని క్రైస్తవ వివాహాలు, కుటుంబం అనే దాన్ని నేను ఇంకా ముగిస్తున్నాను. మరి చాలా నా ఎపిసోడ్లన్నీ కూడా మరి ఉంటాయి, చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఒకరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి కాబట్టి మీరు ఆ పని చేసి జాగ్రత్తగా ఆలోచించి కొంతమందికైనా ఉపయోగపడుతుంది నేను ఆశిస్తున్నాను. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములు కొన్నాను ప్రభా. అత్యంత కృపతో ఎన్నో అడుగడుగులు ఉన్నప్పుడు ఇక్కడ ప్రభా, ఇదిగో ఈ కుటుంబ వ్యవహారాన్ని ప్రభా, వివాహాన్ని, క్రైస్తవ వివాహాన్ని ప్రభా చాలా జాగ్రత్తగా మరి తెలియజేసి యూట్యూబ్లో మరి సోఫియా జోసెఫ్ ఛానల్ ద్వారా యూట్యూబ్కు ప్రభా నా ద్వారా అందించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇది అనేకులకి మరి ఉపయోగకరంగాను, మాదిరికరంగాను ఉండేటట్టు సహాయం చేయమని, దీన్ని షేర్ చేసుకునే విధంగా వాళ్ళ మనసు కలిగించమని, మరి సబ్స్క్రైబ్ చేసుకునే మనసును కలిగించమని, మరి చాలామందికి దీన్ని ఉపయోగకరంగా ఉండి చక్కని వివాహాలు చేసుకునే ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సన్నిధానంలో ప్రభా నేను ఇంకా అనేక వీడియోలు చేయడానికి నాకు సహాయాన్ని అందించమని, దీవించమని, ఆశ్రయించమని ఈ నా మనవులన్నీ ప్రభు యేసు నామమున నాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.